బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్కి ఒక 1 ఇంచ్ రెడ్ కల్నేత బార్డర్ వస్తుంది. శారీ అంతానేమో ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ కాంబినేషన్లో ఇలా బుటాలు వస్తాయండి. శారీ లోపల వైపు కూడా ఇలా ఉంటాయి. పళ్ళు వచ్చేసి ఇట్లా కొమ్మల మీద ప్యారెట్స్ కూర్చున్నట్టుగా ఎల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్లో ఇలా వచ్చాయండి. ఎడ్జ్లో రెడ్ కలర్ లైన్స్, రెడ్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్ టాజిల్స్, అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీలో. ఈ బ్లౌజ్కి ఎలాగంటే రన్నింగ్ అంటే ఎగ్జాక్ట్గా రన్నింగ్ బుటాలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి, చాలా బాగుంది. అసలే నాకు బ్లాక్ అంటే ఇష్టం కదా. ఇది కూడా లైట్ గ్రే కలర్ అండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా ఒక కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వచ్చిందండి. బ్లాక్, పింక్, గ్రీన్ ఈ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఎడ్జ్లో లైన్స్, అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, బ్రౌన్ కలర్ 1 ఇంచ్ బార్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా ఇచ్చారు. శారీ మధ్యలో కూడా ఇలా డబుల్ బుట్టి అండి, స్క్వేర్తో ఇట్లా 2 బుట్టీలు కలిసినట్టుగా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా లైట్ గ్రేకి క్రీమ్ కలర్ కలనేత వచ్చింది. దానివల్ల షేడ్ చాలా బాగుంది. ఇదేమో ఒకలాంటి మస్టర్డ్ షేడ్కి క్రీమ్ కలర్ కలనేత అండి. శారీ వచ్చేసి ఇదిగోండి కలనేత ఇక్కడ తెలుస్తుంది మీకు. తర్వాత చెట్టు పైన బర్డ్స్ ఉన్నట్టుగా పళ్ళు వస్తుందండి. బాక్స్ టైప్ లాగా 4 సైడ్స్ కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లోనేమో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయండి. బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ చూపించానమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇలా హ్యాండ్స్ బుటీలు వచ్చాయండి. ఇదిగోండి శారీ లోపల వైపు బుటాలు ఇంత డిస్టెన్స్లో వస్తాయి. ఖాకీ బ్రౌన్ అండి. ప్యారెట్స్ వచ్చాయి. 4 ప్యారెట్స్ అలా కొమ్మల మీద కూర్చున్నట్టుగా చాలా బాగున్నాయండి. బ్లాక్, బ్రిక్ రెడ్, అలాగే క్రీమ్ కలర్ ఈ కలనేత లాగా ఉందండి. ఎప్పటిలాగానే బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. అలాగే రన్నింగ్ బ్లౌజ్కి శారీ అంతా కూడా వచ్చినట్టుగానే బుటాలు బ్లౌజ్కి కూడా వచ్చేసాయి. క్రీమ్ బుటాలు శారీ అంతా ఈ విధంగా ఉంటాయండి. అటు సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా. బోర్డర్ కూడా చీరలో కలిసిపోయినట్టే ఉందండి. ఒక 1 ఇంచ్ బోర్డర్ అన్నమాట. కొంచెం కాకి బ్రౌన్కి దగ్గర షేడు. ఈ కలర్ కూడా చాలా బాగుంది. రెడ్ బ్రౌన్ అండి. రెడ్ అండ్ బ్లాక్ పోల్కా డాట్స్ వచ్చాయి. పోల్కా డాట్స్ కూడా కొంచెం ఇట్లా స్క్వేర్ షేప్ లాగా అండి, రౌండ్ కాదు. పళ్ళులో కూడా రెడ్ అండ్ బ్లాక్తో ఇలా చెట్లు లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా జామ్దాని వీవింగే. ఇక్కడ ఎడ్జ్లో లైన్స్, ఆ తర్వాత 3 కలర్స్లోనూ బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయండి. ఇది బ్లౌజు. ఒక 1 ఇంచ్ ఒకలాంటి బ్రౌన్ షేడ్ బార్డర్ వచ్చిందండి. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ అండి. ఒకలాంటి షేడ్ అన్నమాట. వైట్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు అంతా కూడా బర్డ్స్ ఫ్లై అవుతున్నట్టుగా ఉందండి. అలాగే ఎడ్జ్లోనేమో వైట్ లైన్స్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళులో టాజిల్స్ వచ్చాయండి. శారీ అంతా కూడా ఇలా డబుల్ బుట్టి 2 స్క్వేర్ బుట్టీలు ఇట్లా వైట్తో ఇచ్చారండి. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్కి ఇక్కడ బోర్డర్ ఇచ్చారండి. శారీ అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుందండి. లైట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన సీ గ్రీన్, వైట్, బ్లాక్ కాంబినేషన్లో ఇలా బుటాలు వచ్చాయండి. పళ్ళులో కూడా ఒక చెట్టు పైన బర్డ్స్ 2 బర్డ్స్ అట్లా 3 ఇచ్చారు. తర్వాత అండి ఇక్కడ ఎడ్జ్లో సీ గ్రీన్ కలర్ లైన్స్, ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్. లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోత్ సైడ్స్ వస్తుందండి. ఇదేమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలేమో బుటాలు ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. ఈ కలరు ఏమని చెప్పాలో, క్రీమ్ కలర్ కూడా కాదండి, స్కిన్ కలర్ అండ్ వైట్ కలనేతలాగా ఉంది. కలర్ అయితే దానికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను. ఇట్లా ఒక ఫ్లవర్ పాట్ అన్నమాట. అసలు జామ్దాని అంటే మీనింగే ఫ్లవర్ పాట్. చూడండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైన్స్, ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి.
ఈ శారీకి బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి ఏమో బుటాలు, అవి ఎక్కడో తీసుకెళ్ళి లోపల ఇస్తున్నారండి. అసలు ఇది చాలా పెద్ద పన్న. శారీ కూడా బాగా హైట్ వస్తుంది. ఒక మాదిరి పర్సనాలిటీస్ అయితే అసలు 60-70కే బ్లౌజ్ అయిపోతుంది, కానీ ఆ బుటాలు హ్యాండ్స్కి ఇవ్వడం ఎక్కడో లోపల ఇస్తున్నారు. ఈ లైన్ అంతా ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ కానీ క్రీమ్ కలర్ బ్లౌజ్ కానీ రెండు వేసుకోవచ్చండి. శారీ చాలా పేస్టల్ కలర్ కాబట్టి బ్లూ అయితే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను.